బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో సంచలనం సృష్టించిన టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అంతర్రాష్ట్ర టెర్రర్ నెట్వర్క్ కేసులో దర్యాప్తు రెండో రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఈ కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని తమకు అప్పగించాల్సిందిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. కొత్తపేట పోలీసులు నిన్న 6 నిందితులను సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశాలకు చెందిన అల్ హకీం షకూర్ అనే హ్యాండ్లర్ ఆదేశాల మేరకే తాము సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టినట్లు నిందితులు అంగీకరించారు. ఈ నెట్వర్క్ కీలకమైన BANX గ్రూపు ఏర్పాటుపై ఢిల్లీకి చెందిన నిందితుడు లకీ అహ్మద్ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ముమ్మరంగా ప్రశ్నిస్తున్నారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, కుటుంబ నేపథ్యం, వారికి విదేశీ శక్తులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ కేసు పరిధి 7 రాష్ట్రాలకు విస్తరించి ఉండడంతో దీన్ని అధికారికంగా తమకు అప్పగించాలని విశాఖపట్నం NIA అధికారులు NTR జిల్లా పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. ప్రస్తుతం కొత్తపేట పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల విచారణ ప్రక్రియ ముగిసిన వెంటనే కేసును NIAకు అప్పగించే అవకాశం ఉంది. ఈ కేసులో మొత్తం 13 మందిపై కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్టడీలో బీహార్కు చెందిన షాద్మాన్ దిల్కష్, ఢిల్లీకి చెందిన లకీ అహ్మద్, రాజస్థాన్కు చెందిన జిషాన్, పశ్చిమ బెంగాల్కు చెందిన మీర్ ఆసిఫ్ అలీ, మహారాష్ట్ర ముంబైకి చెందిన షేక్ ఫయాజ్ రెహమాన్, మహారాష్ట్ర పూణేకి చెందిన షారుఖ్ ఖాన్ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో కొత్తపేట పోలీసులతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్, 7 రాష్ట్రాల ATS బృందాలు సంయుక్తంగా ఈ విచారణలో పాల్గొంటున్నాయి. నిందితుల నుంచి లభించే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. విజయవాడలో సంచలనం సృష్టించిన టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అంతర్రాష్ట్ర టెర్రర్ నెట్వర్క్ కేసులో దర్యాప్తు రెండో రోజుకు చేరుకుంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, దర్యాప్తు ఎట్లా కొనసాగుతుంది? విజయవాడ టెర్రర్ లింక్స్లో ఇంకా ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? సో NIAకి ఈ కేసు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో అది NIA ఎంటర్ అయితే కనుక ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఎట్లా జరిగే అవకాశం ఉంటుంది? మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా మొన్నటి వరకు 5 నిందితుల్ని పూర్తి స్థాయిలో విచారించిన NIA అధికారులు, సిట్ అధికారులు దాదాపుగా దానికి సంబంధించిన 5 ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని విజయవాడ టాస్క్ ఫోర్స్ అధికారులు మరొక 6 నిందితుల్ని కస్టడీకి తీసుకున్నారు. నిన్న అసలు మీకు ఎలా పరిచయం, ఎవరు డబ్బులు వేస్తారు, షుకూర్కి మీకున్న సంబంధాలు ఏంటి, పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న షుకూర్ మీకు ఏ రకమైన పరిచయం, అతను ఎటువంటి పోస్టులు పెట్టమని మీకు డైరెక్షన్ ఇచ్చారు, ఏ రకమైన పోస్టులు మీరు పెట్టేవాళ్ళు, దీనికి మీకు షుకూర్కి మీకు మధ్యలో ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించి అనేకమైన ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి అతను ఎవరో తమకు తెలియదు, కానీ అతని నుంచి వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మిగిలిన వ్యక్తుల ద్వారా వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని జిహాదీ వైపు మళ్లే విధంగా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసే విధంగా తాము సంబంధించిన పోస్టు పెట్టేవాళ్ళమని చెప్పి కూడా అంగీకరించినట్టు తెలుస్తూ ఉంది. అలాగే హైదరాబాద్, బాంబే, ఢిల్లీకి సంబంధించిన మరి కొంతమంది వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో పూర్తిగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వ్యక్తుల పాత్ర చాలా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి 6 నిన్న మధ్యాహ్నం కేవలం గంట సేపు మాత్రమే విచారించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి, అవుటాయలుండి మరొక 4 రోజుల పాటు విచారిస్తారు. వారు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ కేసులో నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి తమకు అప్పగించాలి, అలాగే ఇది 7 నుంచి 9 రాష్ట్రాలకి ప్రభావితమైన నేపథ్యంలో ఈ కేసును తాము పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేస్తాం, కేసును తమకు అప్పచెప్పాలని చెప్పి కూడా విశాఖపట్నం NIA అధికారులు విజయవాడ CP రాజశేఖర బాబుకు నిన్న సాయంకాలం లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆ లేఖకు సంబంధించి కూడా ఇవాళ రేపట్లో పూర్తి స్థాయి వివరాలు సేకరించి తిరిగి లేఖ రాసి ఈ కేసు మొత్తాన్ని కూడా, ఈ కేసుకు సంబంధించిన FIR అలాగే ఇప్పటివరకు విచారణ చేపట్టిన అంశాలు, మిగతా డేటా మొత్తాన్ని కూడా విశాఖపట్నం NIA అధికారులకు విజయవాడ పోలీసులు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 5 నిందితుల కస్టడీ ముగిసింది. రెండో విడత 6 నిందితుల కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు కాబట్టి సో ఈ 6 నిందితుల కస్టడీ పూర్తయిన తర్వాత కేసు మొత్తాన్ని కూడా NIAకి అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్, మొత్తం 7 రాష్ట్రాల లింక్ ఉంది శివ. సో దీంతో అంటే NIA ఎంటర్ అయితే ఇంకా లోతు దర్యాప్తు ఎట్లా కొనసాగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కొత్తకోట పోలీసులు సేకరించినటువంటి సమాచారం ఆధారంగా NIA విచారణ కొనసాగుతుందా, లేదంటే NIA కూడా
తన అంటే ఎక్కడెక్కడ టెర్రర్ లింక్స్ ఉన్నాయో, ఎవరెవరికి ఈ ఉగ్రవాద కార్యకలాపాల లింక్స్ ఉన్నాయో సో ఎన్ఐఏ ఎట్లా ఛేదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో ఇదే అంటే ఇక్కడ కొత్తపేట పోలీసులు అందించిన సమాచారం ప్రకారంగానే ముందుకెళ్తున్నా ఎన్ఐఏ. ఖచ్చితంగా అంటే పోలీసులు ఇచ్చిన సమాచారం కావచ్చు, లేకపోతే పోలీసులు ఇప్పటివరకు చేసిన డేటా కావచ్చు, లేకపోతే వారు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ కావచ్చు, కానీ ఏదైతే నేషనల్ టెర్రరిస్ట్ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుని కూడా మొదటి నుంచి అంటే ఈ కేసులే కాదు దేశంలో టెర్రరిస్టుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఉగ్రవాదుల అంశానికి సంబంధించి కావచ్చు ఎన్ఐఏ కేసును మొదటి నుంచి కూడా దర్యాప్తు చేస్తాయి. సో దానిలో భాగంగానే విజయవాడ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మూకుమ్మడిగా దాడి చేయడం, అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపడం, తర్వాత కస్టడీ తీసుకుంటూ విచారణ చేశారు. అయితే టెర్రరిస్టుల కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్ఐఏ మాత్రమే దాన్ని కేసును శోధిస్తుంది. ఎందుకంటే ఎన్ఐఏ విచారణ వేరుగా ఉంటుంది, పోలీసుల విచారణ వేరుగా ఉంటుంది. ఎన్ఐఏకి సంబంధించి కూడా ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి కూడా అక్కడ పనిచేసే పోలీసు అధికారులు, ఎన్ఐఏలో కూడా పోలీసులే ఉంటారు, వారికి సంబంధించి కూడా డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది. వారిని ఏ రకంగా ఉగ్రవాదులను ట్రీట్ చేయాలి, ఏ రకంగా వారి వద్ద నుంచి సమాచారం రాబట్టాలి, ఏ రకంగా వారితో వ్యవహరిస్తే పూర్తి స్థాయి ఆధారాలు వస్తాయి, ఆ టెక్నికల్గా కావచ్చు, ఆ విచారణ తీరు కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా గతంలో జరిగిన ముంబై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ జరిగిన చాలా కేసులను కూడా ఎన్ఐఏ శోధించి నిందితులకు సంబంధించి కూడా శిక్ష పడే విధంగా చేయడంతో పాటు పూర్తి డేటాను సేకరించింది. సో ఈ నేపథ్యంలోనే దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఎన్ఐఏ పోలీసులకు సంబంధించి కేసు అప్పగించిన తర్వాత పూర్తి స్థాయి విచారణ సేకరిస్తారు. ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులని తేల్చడంతో పాటు వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. విజయవాడలో సంచలనం సృష్టించిన టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అంతర్రాష్ట్ర టెర్రర్ నెట్వర్క్ కేసులో రెండో రోజు దర్యాప్తు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 రాష్ట్రాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని తమకు అప్పగించాల్సిందిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఎన్ఐఏ ఎంటర్ కావడంతో ఇంకా ఆ దర్యాప్తు చాలా స్పీడ్ అందుకోబోతోంది ఈ టెర్రర్ లింక్స్కు సంబంధించి.